తెలుసా, జలుబుకి దగ్గుకి అసలు మెడిసినే లేదు. కానీ ఏంటి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లాట్ ఆఫ్ మెడిసిన్ రాసిస్తారు. ఇదే కదా మీ డౌట్? ఈ మెడిసిన్స్ జలుబు దగ్గు వల్ల వచ్చే పెయిన్స్ కి రిలీఫ్ ఇవ్వడానికి ఇస్తారు తప్ప జలుబు దగ్గు తగ్గించడానికైతే కాదు. కోల్డ్ అండ్ కఫ్ ఈజ్ అ వైరస్ అండ్ ఈ వైరస్ తగ్గించడానికి యాంటీబయోటిక్స్ లా ఏవీ లేవు. ఆటోమేటిక్ గా మన బాడీ ఇమ్యూనిటీ తోటే 4 to 5 days లో ఈ కోల్డ్ అండ్ కఫ్ తగ్గిపోతాయి. మీకు గుర్తుండుంటే కరోనా వైరస్ విజృంభించినప్పుడు కూడా మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ కే టాబ్లెట్స్ వేసుకున్నాం. ఈ కరోనా వైరస్ కైతే ఏ మెడిసిన్ లేదు కదా. ఇప్పుడంటే మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ కి, పెయిన్ రిలీఫ్ కి టాబ్లెట్స్ వేసుకుంటున్నాం గానీ అప్పట్లో ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడంటే టెక్నాలజీ అండ్ ట్రాన్స్పోర్ట్ పెరిగి అన్ని సీజన్స్ లో అన్ని ఫుడ్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి, కానీ అప్పట్లో అయితే సీజన్స్ తగ్గ ఫుడ్ అయితే ఉండేది. అండ్ అప్పట్లో మాన్సూన్ అండ్ వింటర్ సీజన్ వచ్చింది అంటే అల్లం పులుసు, వాము జావా, మిరియాల చారు కంపల్సరీగా మంత్లీ వన్స్ అయితే చేసుకొని తినేవారు. అండ్ ఇవన్నీ వింటేజ్ రెసిపీస్ అని అయితే చెప్పొచ్చు. నవడేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది కదా. మళ్ళీ పాత మోడల్ కార్స్, పాత సారీస్, పాత ట్రెడిషనల్ జ్యువెలరీ ఇవన్నీ అయితే ట్రెండ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వింటేజ్ రెసిపీస్ హవా కూడా నడుస్తుంది. సో ట్రెండ్ ఫాలో అవుతూ వాము జావా, మిరియాల చారుని తర్వాత కవర్ చేద్దాం గానీ అల్లం పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ అల్లం పులుసు ప్రాసెస్ ఎంత ఈజీ అంటే ఏ వెజిటేబుల్స్ లేకపోయినా మీకు బాగా బద్ధకంగా ఉన్నా కూడా ఈజీగా 20 minutes లో చేసేసుకోవచ్చు. మినిమం కటింగ్ ప్రాసెస్, లెస్ టైం టేకింగ్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే హెల్దీ రెసిపీ. ఇప్పుడు చెప్పండి, ట్రై చేయాలనిపిస్తుందా లేదా? ఈ అల్లం పులుసుతో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీనికి కాంబినేషన్ గా అంటే నంచుకోవడానికి ఇంకో కర్రీ అయితే అవసరం లేదు. జస్ట్ ఒక అప్పడం ఉంటే చాలు. వర్షం పడుతున్నప్పుడు, బాగా చలి వేస్తున్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ అల్లం పులుసు ఎక్కువ వేసుకొని ముద్దగా కలుపుకొని అప్పడం నంచుకొని తింటే టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, పాత రెసిపీ కదా, పెద్దవాళ్ళు అయితే సరే, పిల్లలకి నచ్చుతుందా లేదా, పిల్లలు తింటారా లేదా అని. నిజమే, యాజ్ యూజువల్ పిల్లలైతే దీన్ని చూసి పెద్ద టెంప్టింగ్ గా ఉండదు కదా, తిన్నానే అంటారు. వద్దన్నా తినిపించండి, అట్లీస్ట్ టేస్ట్ చేయమని బుజ్జగించండి. అండ్ ఒక్కసారి టేస్ట్ చూసారా, వాళ్ళు కూడా దీనికి ఫ్యాన్ అయితే అయిపోతారు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఈ అల్లం పులుసు 6 members సరిపోయేలా అయితే నేను మెజర్మెంట్ చెప్తున్నాను. మిక్సీ జార్ లో 1 tablespoon నల్ల జీలకర్ర, ధనియాలు, జీలకర్ర. చాలా మంది వీటిని రోస్ట్ చేసి వేస్తారు. తర్వాత ఎలాగో ఇవన్నీ బాగా ఆయిల్లో వేగుతాయి కనుక ఈ ప్రాసెస్ అయితే స్కిప్ చేసేయచ్చు. సో మీ టైం, మీ ఎనర్జీ, మీ గ్యాస్ నైతే వేస్ట్ చేసుకోవద్దు. ఈ అల్లం పులుసుకి బాగా ఫ్లేవర్ నిచ్చేది పసుపు అని అయితే చెప్పొచ్చు. ఇప్పట్లో అయితే పసుపు పొడిని వేస్తున్నారు కానీ అప్పట్లో అయితే పచ్చి పసుపు దుంపని వేసేవారు ఈ అల్లం పులుసులో. మనం బయట కొనే బ్రాండెడ్ పసుపు కన్నా ఆడించుకున్న పసుపు అయితే ఈ అల్లం పులుసుకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఈ అల్లం పులుసులో అయితే నేను కూరకారం యూజ్ చేస్తున్నాను. అండ్ మా కూరకారంలో నేను మిరియాలు కూడా వేస్తాను. సో అందుకనే నేను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ లో సపరేట్ గా మిరియాలు అయితే వేయలేదు. మీరు నార్మల్ కారం అయితే మిరియాలే కాదు, జీలకర్ర, ధనియాలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేయాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ గ్రైండింగ్ తర్వాత ఆనియన్, గార్లిక్, పచ్చిమిర్చి వేసి మళ్ళీ అయితే మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు పులుసుకు సరిపడినంత చింతపండును తీసుకుని నానబెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం బాయిల్ చేసుకున్నా ఈజీగా పల్ప్ అయితే వచ్చేస్తుంది. ఈ అల్లం పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగాక మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ ని దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా ఫ్రై చేసి కారం యాడ్ చేసి కలిపి మూత పెట్టి సిమ్ లో ఉంచి ఆయిల్ పైకి తేలే వరకు అయితే దాన్ని ఉడికించాలి. ఇలా బాగా ఈ పేస్ట్ వేగాక చింతపండు పల్ప్ ని బాగా మ్యాష్ చేసి ఆ వాటర్ ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ అల్లం పులుసు మరీ చారులా పల్చగా ఉన్నా బాగోదు, అలా అని గ్రేవీ థిక్నెస్ ఉన్నా బాగోదు. సో కొంచెం మీడియం కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం ఎక్కువ వాటర్ నే యాడ్ చేసుకోవాలి. ఇది మరిగాకైతే కొంచెం దగ్గరకు అవుతుంది. లిడ్ పెట్టి ఓ 8 to 10 minutes ఆయిల్ పైకి తేలే వరకు ఈ పులుసుని బాగా మరిగిస్తే అల్లం పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో దీన్ని వేసేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.